తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కొంతమంది మంత్రులు మాత్రమే కమిషన్ తీసుకుంటారని చెప్పాను, కానీ కాంగ్రెస్ మంత్రులని చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కమిషన్ లేందే పనిచేసేవారు కాదని అంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కొండా సురేఖ వరంగల్లో చేసినటువంటి కామెంట్ కాస్త వివాదాస్పదంగా అయింది. అసలు ఆవిడ చేసిన కామెంట్ ఏంటి, ఎందుకు వక్రీకరిస్తున్నారు, దీని వెనుక ఉన్న వాళ్ళ ఎవరున్నారని ఆవిడ భావిస్తున్నారో ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తారు, కానీ నేను కేవలం నిధులు అభివృద్ధి కోసమే వాటి అలా వచ్చేటువంటి నిధులను వెచ్చిస్తున్నాను అని చెప్పిన కామెంట్లని అది వివాదాస్పదమైంది. అసలు అది ఏ ఉద్దేశంతో అన్నారు, ఎలాంటి వివాదానికి తెరదీసి? అంటే గత ప్రభుత్వంలో మంత్రులు అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతిని పెంచి పోషించారు. ఏది పెట్టుకున్నా కూడా దాంట్లో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వస్తుంది అని ముందు మాట్లాడుకున్న తర్వాత పనులు శాంక్షన్ చేసి పనులను పర్సంటేజీలు తీసుకున్నాక పనులు చేయించారు. అటువంటి చరిత్ర వాళ్ళది. అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మంత్రులు అనేవాళ్ళు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు. కానీ మేము డబ్బులు తీసుకోకుండా అభివృద్ధి లక్ష్యంగా మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నేను ఈ యొక్క శాంక్షన్ తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట చెప్తే దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నేను మా మంత్రులకు గురించి మాట్లాడిన అనే పద్ధతిలో వక్రీకరించడం జరిగింది. అక్కడ మా మంత్రులు అనేటువంటి మాట గాని కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట గాని నేను ఎక్కడా కూడా చెప్పలేదు. అటువంటి అవకాశం ఉంది మంత్రులు అని అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళు చేశారు కాబట్టి నేను అన్నాను. ఈరోజు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుకున్నట్టుగా నేను అన్నమాటను పట్టుకొని ఏదో మా మంత్రులు చేస్తున్నారనే పద్ధతిలో వక్రీకరించడం ఏదైతే ఉందో అది చాలా తప్పు, పూర్తిగా తప్పు. దాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. అది కేవలం టీఆర్ఎస్ మంత్రులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు మాత్రమే. గతంలో ఎలా ఉండేది మేడం? అంటే ఇప్పుడు గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు, నిజానికి పర్సంటేజ్ల తీరు అయితే ఉండేది? 100% అండి. లేదే ఈరోజు కవితకు నాకు ఇల్లే లేదు, నాకు ఇల్లే లేదని చెప్పిన ఆవిడకి ఎంత పెద్ద ఇల్లు ఉన్నది ఈరోజు మీరే చూస్తా ఉన్నారు. అట్లాంటి ఇంకా తెలియని ఇళ్ళు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కేసీఆర్ మా నాన్నకి ఇల్లే లేదు, కేటీఆర్ అన్నాడు మా నాన్నకి ఇల్లే లేదు అన్నాడు. మరి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా బయటికి తీస్తే ఇప్పుడు ఎంక్వైరీ పెడితే అందరి బతుకులు బయటకు వస్తాయండి. మీరు నిజాయితీగా మీరు పెట్టించుకోండి. మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టించుకుంటారో, ఈడీ ఎంక్వైరీ పెట్టించుకుంటారో, నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అవినీతి చేయలేదు అని మీరు నమ్మితే ప్రజల ముందట మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అంతేగాని ఈరోజు మేము ప్రశాంతంగా అవినీతి లేకుండా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ప్రజలకు సేవ చేస్తూ ఉంటే, అది రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూ ఉంటే మమ్మల్ని తప్పుపట్టే ప్రయత్నం చేయడాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అవినీతి చేయలేదని నిరూపించుకోండి. ఈరోజు మేము అవినీతి చేయట్లేదు కాబట్టి ధైర్యంగా మేము ప్రజల్లో తిరుగుతా ఉన్నాము, అభివృద్ధి చేస్తా ఉన్నాం, ఇక ముందు కూడా తిరుగుతాం, అభివృద్ధి చేస్తాం. ఈరోజు చేసిన ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీ కూడా మేము పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించాము. అది మీకు కనిపిస్తలేదు. ఈరోజు నేను నిన్న 4.5 కోట్లు పెట్టి అక్కడ ఫౌండేషన్ వేసింది మీకు కనిపిస్తలేదు. కానీ నేనేదో మాట మాట్లాడితే దాన్ని ఇటు అటు చేసి మాట్లాడేసి దాన్ని పట్టుకొని మీరు ఈరోజు ట్రోల్స్ చేయడం ఏదైతే ఉందో అది మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగానే భావిస్తాను. ఈ కాళ్ళు కడిగిన వివాదం కూడా అంటే వరంగల్లోనే జరిగింది. అసలు కాళ్ళు కడిగే సాంప్రదాయం మన దగ్గర ఉందా? కాళ్ళు కడిగామా? అసలు ఏం జరిగింది మన దగ్గర? అది సంస్కృతి, తెలంగాణ సంస్కృతి అండి. వచ్చిన అతిథులకు కాళ్లకు నీళ్లు ఇవ్వడము కాకపోతే వాళ్ళు ఫారినర్స్ కాబట్టి వాళ్ళకి అది తెలీదు. వాళ్ళకి కడుక్కోండి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మన వాళ్ళు కడిగి చూపించారు. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు మనం మన ఆడబిడ్డ కాళ్ళు కడుగుతాము, మన భర్త కాళ్ళు కడుగుతాము. మన ఇంటి ఆడబిడ్డలు వాళ్ళు ఈరోజు ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఈరోజు మన ఇంటి ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళు కడగడంలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి మాట్లాడడం ఏదైతే ఉందో అది సరైంది కాదు. మరి మీరు పోయి కాళ్ళు మొక్కారు కదా, ఎవరిది సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు కదా, ఆ రోజు ఎందుకు మొక్కారు మీరు? తెలంగాణ ఇచ్చిందని ఒక కుటుంబం ఒక్కటే కొట్లాడితే ఇచ్చిందని ఆ రోజు మొక్కారు కదా, అది గుర్తు రావట్లేదా మీకు? ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ వచ్చిన తెలంగాణని మీరు మాత్రం ఓన్ చేసుకొని వెళ్ళి మీరు కాళ్ళు మొక్కారు. అట్లాగే ఈరోజు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డల కాళ్ళు మనం కడగడంలో తప్పేం లేదండి. దాన్ని మన బుద్ధి ఎట్లా ఉంటే మనం అట్లా ఆలోచిస్తాం. వాళ్ళ బుద్ధి బాగోలేదు, అందుకని అది ఏది చేసినా కూడా వాళ్ళకు వక్రంగానే కనిపిస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న దాన్ని తట్టుకోలేక జనాన్ని ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. వాజిత్ అరుణ్ కుమార్, వరంగల్.